నమస్కారం, నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా చాలామంది మందకృష్ణ మాదిగ గారి యొక్క అభిమానులు, మందకృష్ణ మాదిగ గారి యొక్క ప్యానెల్లో జిల్లాల అధ్యక్షులుగా ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలామంది నాకు ఫోన్లు చేసి గంటలు నన్ను విమర్శించడము, నాతోటి వాగ్వాదాలకు దిగడము చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది పక్కన పెడితే, నేను చేసే ఈ వీడియో వాళ్ళ గురించి కాదు, వాళ్లకు కూడా కాదు. ఒక పార్టీలో ఏదన్నా ఒక దళిత నేత మాట్లాడాడంటే అది ఆ పార్టీ అధినేత ఆదేశాల ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా వాళ్ళు ఆదేశిస్తే వీళ్ళు మాట్లాడతారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్లో కూడా మందకృష్ణ మాదిగ గారు ఆయా రాజకీయ పార్టీల్లో ఉండబడినటువంటి అధ్యక్షుల కన్నా కూడా ఈయన ఇంకా ఎక్కువ నిరంకుశంగా ఉంటాడు కాబట్టి ఈయన ఆదేశిస్తేనే వీళ్ళు మాట్లాడతారు. ఓకే, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి నేను సమాధానాలు ఇస్తూ, నేను చేసే ప్రతి వ్యాఖ్య, నేను మాట్లాడే ప్రతి మాట మందకృష్ణ మాదిగ గారికి వర్తిస్తుంది తప్పితే వీళ్ళకి కాదు పాపం. ఎందుకంటే వీళ్ళు ఆయన దగ్గర బానిసలు కాబట్టి, ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి కాబట్టి వీళ్ళని నేను పట్టించుకోను. ఆయన గురించే నేను మాట్లాడుతున్నాను, ఆయనకే నేను మాట్లాడుతున్నాను. ఇకపోతే ఏంటి అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నారా అంటే, మందకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు చనిపోతే ఆయన శవం ముందు డప్పు కొట్టాడండి. నేను దాని గురించి ఒక వీడియో చేశాను. దాని గురించి వీడియో చేసిన తర్వాత అది ఒక రోజులో చాలా వైరల్ అయింది. వైరల్ అయిన దగ్గర నుంచి ఫోన్లు చేయటం మొదలుపెట్టారండి. నేను ఏమన్నానయ్యా అంటే, శవాల ముందు డప్పు కొట్టేదేంది, చాలా పెద్ద నాయకుడివి, ఈ దక్షిణ భారతదేశంలోని మాదిగలకి ఒక ఐకాన్గా ఉండబడినటువంటి నాయకుడివి, నువ్వే వెళ్ళి డప్పు కొడితే సామాన్య మాదిగల పరిస్థితి ఏంటని చెప్పేసి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఉంది, మీరు చూడని వాళ్ళు చూసుకోండి. ఓకే, అది నచ్చలా, వీళ్ళకి నచ్చక నాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఇకపోతే వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను స్క్రీన్ కోసం ఒక నెంబర్ పెట్టా, అది నా ఫోన్ నెంబరు. మన నిజం మీడియా అనేది అద్భుతంగా పనిచేయాలన్నా, నిజాలు నిర్భయంగా చెప్పాలన్నా, మార్నింగ్ న్యూస్ ఎనాలిసిస్ చేయాలన్నా స్క్రీన్ లేకుండా మీడియా నడవటం చాలా కష్టం కాబట్టి కిందున్నది నా నెంబరు. నా నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ మీకు ఎంత అవకాశం ఉంటే అంత అమౌంట్ని పంపించండి. ఇప్పటి వరకు మనకు స్క్రీన్ కోసం 26,200 రూపాయలు వచ్చున్నాయి. ఇక వీడియోలోకి వెళ్తే, మందకృష్ణ మాదిగ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మందకృష్ణ మాదిగ గారు, దక్షిణ భారతదేశంలోనే మీరు మాదిగల్లో ఒక గొప్ప లీడర్ కదా, మీరే వెళ్ళి ఒక శవం ముందు డప్పు కొట్టారు కదా, దాన్ని మీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, నీ అభిమానులుగా చెప్పుకునేటోళ్ళు, నీ ప్యానెల్లో జిల్లా అధ్యక్షులుగా ఉండబడిన వాళ్ళు సమర్థిస్తున్నారు కదా. నేనేమంటున్నానంటే, ఎవరైతే దాన్ని సమర్థిస్తున్నారో, మందకృష్ణ మాదిగ గారు నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు శవం ముందు డప్పు కొట్టడాన్ని సమర్థిస్తున్నారో మీరందరూ కూడా ఏబిసిడి అంశాలను వదిలేసి, ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని వదిలేసి, మాదిగలకు ఉద్యోగాలు అనే అంశాన్ని వదిలేసి, మాదిగల ఆత్మగౌరవం అనే అంశాలు వదిలేసి, మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఆయా జిల్లాలలో, ఆయా గ్రామాల్లో ఉండబడినటువంటి అగ్రవర్ణ పెత్తందారుల యొక్క శవాల దగ్గర డప్పులు కొట్టించుకోండి. నాకేం అభ్యంతరం, మీరు కొట్టించుకోండి. మీ పిల్లల్ని తీసుకెళ్ళి అదే కుల వృత్తిగా పెట్టుకొని శవాల ముందు డప్పులు కొట్టించుకుంటూ, శవాల ముందు చిల్లరేరుకుంటూ, శవాల ముందు పేలాలు తింటూ డప్పులు కొట్టించుకొని వాళ్ళ దగ్గర మీరు గౌరవాన్ని పొందండి. నాకేం అభ్యంతరం లేదు. అంటే ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించిన వాళ్ళకి నేను చెప్తున్నానండి. నేనేం కోరుకుంటున్నానంటే, మాదిగ డప్పు, ఈ డప్పు మీద నేను 9వ తరగతిలోనే ఒక ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. దానికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి డిస్ప్లే అవుతుంది, మీకు చూసుకోండి. ఆ ఫోటోలో గమనించండి, నాకు కలెక్టర్ గారు ఫస్ట్ ప్రైజ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. పక్కన మా హెడ్ మాస్టర్ గారు కూడా కనపడుతూ ఉన్నాడు. మీకు ఆ ఫోటోలో కనపడాలని కొంత వంగి చూస్తున్నట్టుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే నేను 9వ తరగతిలోనే డప్పు, దానికి ఉండబడినటువంటి విలువ, దాని శబ్దాల గురించి, అది పుట్టుకొచ్చినటువంటి విధానం గురించి ఒక వ్యాసం రాస్తే, ఆ వ్యాసానికి జిల్లాలోనే నాకు మొట్టమొదటి బహుమతి వచ్చింది. ఆ బహుమతి ఇచ్చినటువంటి కలెక్టర్ గారు ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మీరు గమనించండి, ఫోటో చూపించాను. ఇక వివరాల్లోకి వెళ్తే, డప్పు గురించి మాట్లాడేటోళ్ళు, డప్పు కొట్టడం గురించి మాట్లాడేటోళ్ళు, శవాల ముందు డప్పు కొట్టుకోమని ఎవరు చెప్పలేదు, డప్పును తయారు చేసిన వాళ్ళు కూడా చెప్పలా. ఇక విమర్శల్లోకి వెళ్ళేటోళ్ళు, ఫోన్లు చేసేటోళ్ళు, ఫోన్లు చేసి బెదిరించేటోళ్ళు, ఫోన్లు చేసి భయపెట్టాలని చూసే వాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. భయపడడానికి మేము ఏబిఎన్ మీదే దాడులు చేశాం, నీదెంత ఛానలు, నీ ఛానల్ ఎంత, నీకున్న సబ్స్క్రిప్షన్ ఎంత అని మాట్లాడేటోళ్ళకి నేను ఏమంటున్నానంటే, ఏబిఎన్ రాధాకృష్ణ ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, నిజం చంద్రబోసు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, నికాసైన మాదిగలో కల్తీ లేదబ్బాయి. మందకృష్ణ మాదిగింటిలో మాలోళ్ళు ఉన్నారేమో, నిత్యము మాలోలను దూషించే మందకృష్ణ మాదిగింటిలో నిత్యము మాలల మీద పడి ఏడ్చే మందకృష్ణ మాదిగ ఇంటిలో
మాలోళ్ళు ఉన్నారేమో కానీ నా ఇంట్లో మాలోళ్ళు లేరు, నా కుటుంబంలో మాల రక్తం లేదు, నికాసైన మాదిగ రక్తం. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి దాదాపుగా 10 నుంచి 15 లక్షలు దారబోసిన కుటుంబం నాది. జీవితాన్ని త్యాగం చేసినటువంటి కుటుంబం. ఏదో వాయిస్ ఉండి, జ్ఞానం ఉండి, ఆ టెక్నాలజీ ఉండి యూట్యూబ్లో ఈరోజు నిలబడగలిగాను నేను. కానీ ఎంఆర్పిఎస్ చేసిన మోసానికి, ఎంఆర్పిఎస్ వాడుకున్న వాడకానికి బిచ్చగాడలా ఉండాల్సినటువంటి పరిస్థితిని అవన్నీ తొవ్వి తీసి వాటన్నిటి గురించి చెప్పించి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని పలచబడేలాగా మీరు చేయొద్దు. ఎందుకంటే మీరు నా జోలికి వస్తే, నాకు ఫోన్లు చేయాలని చూస్తే, నన్ను బెదిరించాలని చూస్తే 100 రెట్లు వేగంగా ముందుకు వస్తా. 100 మందకృష్ణ మాదిగా ఈ 30 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి, ఈ 30 సంవత్సరాలుగా చేసిన అక్రమాలు, ఈ 30 సంవత్సరాలుగా మాదిగ జాతిని ఏ విధంగా మోసం చేసిన రోజుకు 2 వీడియోలు చేయగలం. అంత టాలెంట్ ఉంది, అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని నిజాలు కూడా చెప్పగలం. గెలకొద్దమ్మా, నన్ను గెలకొద్దు. నన్ను గెలికితే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో మందకృష్ణ మాదిగ గారికి తెలుసు. ఆయన మళ్ళీ ఒక చిన్న టెస్ట్ చేసినట్టున్నాడు, మనోళ్ళు ఆ స్పీడ్ తగ్గిందా ఉందని. ఎప్పుడూ తగ్గదు. ఎప్పుడు కూడా నిజం మీడియా అనేది బ్రతికున్నంతకాలం, ఈ నిజం చంద్రబోస్ గొంతులో ప్రాణం ఉన్నంతకాలం, కాళ్ళు చేతులు పని చేయకపోయినా కానీ ఒక్క గొంతు జాలు ఎక్కడున్నా వెంబడిస్తాం మిమ్మల్ని. జాగ్రత్త. ఎందుకంటే నేను మిమ్మల్ని టార్గెటెడ్గా మందకృష్ణ మాదిగ గారిని రాజేష్ మహాసేన విమర్శించినప్పుడు, ఎస్సీ వర్గీకరణ మీద అసభ్యమైనటువంటి కామెంట్స్ చేసినప్పుడు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దూషిస్తూ మాట్లాడినప్పుడు, మాదిగలను దూషిస్తూ మాట్లాడిన ఈ సో కాల్డ్ నాకు ఫోన్లు చేసి సోంబేర్లు ఏమయ్యారు? ఏమైపోయారంటున్నా. మందకృష్ణ మాదిగ గారిని ఆ స్థాయిలో మాట్లాడితే కనీసం కౌంటర్గా ఒక్క వీడియో కూడా పెట్టలేనటువంటి మీరా నాకు ఫోన్ చేసేది? చూసుకోండి నా ఛానల్లో రాజేష్ మహాసేనకి ఏ విధంగా కౌంటర్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూసుకోండి. మీరు ఆషామాషాగా తుత్తెంబరగాలను బెదిరించినట్టు నిజం చంద్రబోస్ని బెదిరియాలంటే మా నాన్న నాకు, మా అబ్బ నాకు ఎందుకు పెట్టాడో తెలియదు కానీ సుభాష్ చంద్రబోస్ అని పేరు, ఆ సుభాష్ చంద్రబోస్కి ఎంత ధైర్యం ఉందో అంతకి 100 రెట్లు ధైర్యం నాకుంది. ఎక్కడ కూడా ఇస్సుమంతా కూడా ఉంగేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి మళ్ళీ నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, అబ్బాయి తమ్ముళ్ళు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తాడయ్యా, మిమ్మల్ని వాడుకొని. మందకృష్ణ మాదిగ అంటే వాడుకోవడం వదిలేయటంలో ఈ ప్రపంచంలో కాదు, ఈ విశ్వంలో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నాకు వచ్చింది కదా, జిల్లాలో వ్యాసరచన పోటీలు పెడితే డప్పు మీద నేను వ్యాసం రాస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, ఈయనకి విశ్వంలో వస్తుంది ఫస్ట్ ప్రైజ్. ఎలాగో చెప్తున్నాను వినండి, రేపు మీ గతి ఏమవుతుందో కూడా చెప్తున్నాను వినండి. ప్రశ్నించినందుకు మొట్టమొదటగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో, ఖమ్మంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మొట్టమొదట ప్రశ్నించినందుకు మొట్టమొదట ఎంఆర్పిఎస్ నాయకుడికి ఎదురైన ప్రశ్న విశారదన మహారాజ్. సస్పెండ్ చేశారా ఎంఆర్పిఎస్ నుంచి? దూరం పెట్టారా ఆయన్ని? ఇతను వస్తే అతను చెప్పింది ఏంది? ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అడుగున పడిపోయినటువంటి రాయి మాదిగ రాయిగా ఉంది. ఈ రాయి ఈ రోజున కదిలి పైనున్న రాళ్ళన్నిటిని కింద పడేసి ఈ రాయి ఖచ్చితంగా పైకి వెళ్తుంది అని చెప్పాడు. చెప్పి దీని గురించి కొన్ని విషయాలు నగ్నంగా మాట్లాడినప్పుడు, నిజాలు బట్టబయలు చేసినప్పుడు ఆయన మీద కక్ష గట్టి ఆయన్ని పక్కన పెట్టారు. ఈ రోజు ఏమైంది? ఒక బలమైనటువంటి వ్యవస్థని ఆయన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించుకొని ఆయన ఉన్నాడు. అక్కడ మొదలైంది ప్రశ్న. విశారదన్ గారి దగ్గర మొదలై కృపాకర్ గారిని ఆల్టర్నేట్ నాయకత్వం ఎదుగుతుందని, సమాంతర నాయకత్వం ఉండొద్దని, నాతో పాటు కృపాకర్ గారి ఫోటోలు వేస్తారా, కృపాకరు నేను ఒకటని కృపాకర్ గారిని పక్కన పెట్టారు. కృపాకర్ గారితో ఆగిందా? తెలంగాణలో ఉండబడినటువంటి చాలామందిని, యాతాకులు భాస్కర్ గారిని, బిఎన్ రమేష్ గారిని చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రముఖంగా ఇప్పుడు ఉండబడిన వాళ్ళని చెప్తున్నాను చూడండి. కొమ్మూరి కనకారావుని అదే విధంగా చేశారా? కొమ్మూరు కనకారావును కూడా కుట్ర పన్ని ఆయన పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేశారా? తర్వాత పిల్లి మాణిక్రావు గారిని నిర్లక్ష్యం చేసి, సభలకు పిలవకుండా, సమావేశాలకు పిలవకుండా, ఒక జాతీయ అధ్యక్షుడిని జిల్లా స్థాయి మీటింగ్లో కూడా స్టేజ్ మీదకు పిలవకుండా గోడల మీద ఆయన పేర్లు రాస్తే తుడిపేయించి ఈ రోజు మళ్ళీ లిట్ క్యాప్ చైర్మన్ అయ్యాడని సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ పోయి బొకేలు పట్టుకొని కలిసారు. ఫోటో డిస్ప్లే అవుతుంది చూసుకోండి. పిల్లి మాణిక్రావు గారు ఎంఆర్పిఎస్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నన్ను నిర్లక్ష్యం చేశారు బాబోయ్ అని మొత్తుకున్నప్పుడు ఎన్ని విమర్శలు చేశారు మీరు? మరి ఈరోజు ఎందుకు పోయి కలిసారు మళ్ళీ బొకే ఇచ్చి? ఏమి ఉండవు. వీళ్ళందరినీ బయటకు పంపించుకోవడానికి వాడుకోబడినటువంటి బ్రహ్మయ్య మాదిగను కూడా ఆఖరికి బెంగళూరు వేదికగా ఎస్సీ వర్గీకరణ కోసం మనం అనేక పోరాటాలు చేశాము. కలెక్టరేట్లు దిగ్బంధం చేశాం, రహదారులు దిగ్బంధం చేశాం, పోలీస్ స్టేషన్లు ముట్టడించాం, మండల ఆఫీసులు ముట్టడించాం, లక్షల మందితో సభలు పెట్టాం, తగలబడి చనిపోయాము. కానీ ఏ ఒక్క ఉద్యమం చేయకుండా కూడా కేవలం ల్యాబింగ్ ద్వారానే మాల సామాజిక వర్గం వర్గీకరణ అడ్డుకుంటుంది, మనం కూడా దానిలో ముందుండాలన్నా అని చెప్తే 4 రాష్ట్రాల ప్రతినిధుల ముందు నా దగ్గర రికార్డు ఉంది, అది నా దగ్గర ఫోన్ కాల్ రికార్డు కూడా ఉంది. 4 రాష్ట్రాల ప్రతినిధుల ముందు నేను సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు నువ్వు వేస్తావా అని చెప్పేసి
పక్కన పెట్టేసినటువంటి అంటే ప్రతి వాళ్ళని బయటకు పంపించడానికి బ్రహ్మయ్య మాదిగను వాడుకున్నాడు. బ్రహ్మయ్య మాదిగని ఏ స్థాయిలో వాడుకున్నాడో ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నేను ఈ రోజున కొంతమంది కనకారావు గారు లాంటి ఆదిమరపు సురేష్ గారు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మందకృష్ణ మాదిగ గారిని విమర్శిస్తున్నారు. కానీ 2014 నుంచి 19 మధ్యలో అప్పుడు మంత్రిగా ఉండబడినటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి రావిల కిషోర్ గారు మందకృష్ణ మాదిగ గారిని విమర్శిస్తే, రావిల కిషోర్ గారు ప్రకాశం జిల్లాకు వస్తే, ప్రకాశం జిల్లాకు వచ్చిన రావిల కిషోర్ గారి మీద బ్రహ్మయ్య మాదిగ గారు దాడి చేసి ఆయన చొక్కా బటన్లతో కూడా చినిపోయే విధంగా లాగేస్తే 2 నెలల పాటు బ్రహ్మయ్య మాదిగ గారు జైల్లో. ఈయన జైల్లో నుంచి వచ్చేలేకి రావిల కిషోర్ బాబు గారు మందకృష్ణ మాదిగ గారు ఒక ఇంట్లో ఉన్నారు. ఇదేం రాజకీయం? ఏం రాజకీయం అంటున్నా నేను. నీకోసమేమో నిన్ను మాట్లాడాడని చెప్పేసి దాడి చేసి బ్రహ్మయ్య మాదిగ ఏమో 2 నెలలు జైల్లో ఉండొస్తే, జైల్లో నుంచి వచ్చేదాకా కూడా ఆకుండా ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటారే. ఎంత తీసుకున్నారు అంటే ఇలాంటి సంఘటనలు నేను మీకు ఉదాహరణగా చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళని ఎదగనీయడం, ఎదిగిన తర్వాత వాళ్ళను కూకట వేలతో సహా పెకలించి వేయడం, పక్కకు పంపించేటప్పుడు వాళ్ళ మీద ఒక కుక్కని కానీ చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు ప్రతి వాళ్ళ మీద ముద్రేసి వాళ్ళు ఏ దిక్కు చూసినటువంటి పరిస్థితిలో ఒక రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు, ఎంఆర్పిఎస్లో ఆ స్థాయిని అనుభవించిన వాళ్ళు ఇంకో సంఘం పెట్టుకున్నా కూడా వాళ్ళని బతకనీయకుండా చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ దాటికి తట్టుకోలేక ఏదో ఒక రాజకీయ పార్టీ ఆఫర్ చేస్తే ఆ పార్టీలోకి వెళ్ళి పార్టీల ఆఫర్లను కాదని ఉండబడినటువంటి నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. మీరు చూడండి, బ్రహ్మయ్య మాదిగ గారు కానీ, దండు వీరయ్య గారు కానీ, ఆడ బిఎన్ రమేష్ గారు కానీ, ఇక్కడ ఉండబడినటువంటి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు కానీ, ఇలా చాలా మంది నాయకులు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే జిల్లాల వైడ్గా కూడా ఈయన మోసం చేసిన కుటుంబాలు కానీ, ఈయన వాడుకొని వదిలేసిన కుటుంబాలు కానీ, ఆర్థికంగా దివాళా తీయించినటువంటి కుటుంబాలు కానీ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ మాట్లాడలేరేమో, వాళ్ళందరికీ భయమేమో. ఆ విషయాలన్నీ నేను బయట పెట్టాలనుకుంటే ఎంతసేపు అని నాకు మీరు రెచ్చగొడితే ఆ విషయాలన్నీ బయట పెట్టాలనుకుంటే, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయాలంటే, మందకృష్ణ మాదిగ గారు మోసం చేసిన మహిళల్ని ఇంటర్వ్యూ చేయాలంటే ఎంతసేపు పని నాకు? పట్టుమని 10 నిమిషాలు పని చేయలేనా? అంతెందుకబ్బా, గాంధీ భవన ఘట్టంలో 3 చనిపోయారు కదా, దామోదర మాదిగ, మహేష్ మాదిగ, సురేంద్ర మాదిగ చనిపోయారు కదా. ఆ చనిపోయినటువంటి కుటుంబాల్లో ఆ స్త్రీలు బతుకుతున్నటువంటి బతుకులు చెప్తే మాదిగ జాతి పరువు మొత్తం పోతుంది. ఒక వ్యక్తి భార్యకు సంబంధించినటువంటి విషయాలు చెప్తే మాదిగ జాతి అసలు ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయని ఈ రోజున తొంగి చూసావా? తొంగి చూడకుండా ఈయన చేసే పని ఏందో తెలుసా? ఈ 30 ఏళ్ళగా ఈయన పని ఏందో తెలుసా? మీకు 2004 వరకు ఉద్యమం బాగానే నడిచిందండి. అక్కడ నుంచి సైడ్ ట్రాక్ పట్టించి ప్రతి సందర్భంలో ఏం చేస్తాడు తెలుసా? మాదిగ కమ్యూనిటీ నుంచి ఏ సెక్షన్లో ఎవడు ఎదుగుతున్నాడో ఎదుగుతాడు. వెతికి వెంటాడి వాడిని దించిన దాకా ఈ నిద్రపోడు. నిజం మీడియాను కూడా పెట్టుకున్నాడా? మాదిగోడే కదా, వాడు ఎదగొద్దు. నా వీడియోల గురించి ఆ ఎంఆర్పిఎస్ గ్రూపుల్లో, కృష్ణమాదిగ ఎంఆర్పిఎస్ గ్రూపుల్లో చేసేటువంటి ఆ కామెంట్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఒకటి డిస్ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి, దాన్ని మాత్రం మీరు అట్లా చూడండి అంతే. నేను ఆ పదాలు పలకడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. జస్ట్ ఒకసారి చూడండి, కనిపిస్తుంది. చూసారు కదా, అది అండర్లైన్ చేస్తుంది, చూసారు కదా. ఓకే, ఆ పదం నాకు పలకడానికి కూడా, అంటే ఒక మాదిగ బిడ్డ 30 ఏళ్ళ నీ ఉద్యమ ప్రస్థానంలో మాదిగల చేత ఒక న్యూస్ ఛానల్ పెట్టించాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఏమనాలి నిన్ను? ఏబిసిడీలు అని దీని చుట్టే తిప్పావు. ఒక పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించావా? లేదు. లెదర్ ఇండస్ట్రీ ఉంది కదా, లిడ్ క్యాప్, దాన్ని ఏమన్నా ప్రోత్సహించావా? లేదా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ఎవరికన్నా రాజకీయంగా అవకాశాలు ఇప్పించావా? మనకు అవకాశాలు వద్దు అని చెప్తూనే నీకు ఇవ్వబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలని పక్కనోళ్ళకి డబ్బులు ఇచ్చి అమ్ముకున్నటువంటి సందర్భాలు ఎన్ని? నువ్వు అమ్ముకోబడినోళ్ళు, నువ్వు ఎంపీలకి ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇప్పించిన వాళ్ళు, ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు చేసిన పోరాటం ఏది? ఎందుకు చేస్తారు? అమ్ముకున్నావు కదా, అంతటితో అయిపోయింది. అదే ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు కానీ, ఎంఆర్పిఎస్ నాయకులకు కానీ నువ్వు ఈ రోజున ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశాలు కనుక ఇప్పించి ఉంటే ఈ రోజున ఎంతమంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పొలిటికల్గా ఉండేటోళ్ళు, ఎంతమంది వర్గీకరణ గురించి మాట్లాడేటోళ్ళు, ఎప్పుడో ఈ సమస్య పరిష్కారం. ఏ త్యాగాలు చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికే కాదు, అనేక సామాజిక వర్గాలకి ఆయన ఐకాన్గా ఉన్నారు. ఏంది 30 సంవత్సరాలు ఉద్యమం చేసి మాదిగల్లో ఎవడైనా ఎదుగుతున్నాడంటే వాడిని అడ్డుకోవడం, మాదిగల్లో ఎవడైనా ముందుకెళ్తున్నాడంటే వాడిని అడ్డుకోవడం, మాదిగల్లో ఎవడైనా ఒక అడుగేస్తున్నాడంటే అడుగును కూకట వేళ్లతో సహా నరికి పక్కన పెట్టేయటమా? ఏంటన్నా ఇది? ఏం కామన్ సెన్స్ ఇది? ఏం న్యూస్ సెన్స్ మాకిది? మేము ఛానల్లో పెట్టుకోవద్దా? మేము మాట్లాడొద్దా? నువ్వేమో 30 ఏళ్ల క్రితమే నీకు 26, 27 సంవత్సరాలు ఉన్న వయసులోనే, నా వయసులోనే నువ్వు ముఖ్యమంత్రులను ప్రశ్నించవచ్చు, నువ్వు ప్రధానమంత్రులను ప్రశ్నించవచ్చు, నువ్వు అమెరికా ప్రెసిడెంట్ను కూడా ప్రశ్నించవచ్చు. ఏది నీ 27 ఏళ్ల వయసు, ఈ వయసులోనే వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి నువ్వు ప్రధానమంత్రిని ప్రశ్నించవచ్చు. కానీ మేము మాత్రం మిమ్మల్ని ప్రశ్నించొద్దా?
ఏంటిది? ఎన్ని రకాలుగా సహకరించాం మేము మీకు? మిమ్మల్ని ప్రశ్నిస్తే నేరమా? ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే నేరం లేదు, ప్రధానమంత్రిని ప్రశ్నిస్తే నేరం లేదు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, కానీ ఎక్కడ అక్కడి నుంచి మాకు ఎటువంటి ఫోన్ కాల్స్ రావట్లా. కానీ నిన్ను ప్రశ్నిస్తే మాత్రం ఫోన్స్ వస్తాయా? భయపడతామా ఫోన్స్కి? ఫోన్స్ పెరిగే కొంది, నేను చెప్తున్నా మళ్ళా సవాల్, ఫోన్స్ పెరిగే కొంది వీడియోలు పెరుగుతాయి, గుర్తుపెట్టుకో. గతంలోకి వెళ్తా, నేను ప్రస్తుతానికి ప్రజెంట్లో ఉండి చేస్తున్నా. ప్రజెంట్లో మీరు మంచి చేస్తే మంచి అని చెప్తున్నా, చెడు చేస్తే చెడు అని చెప్తున్నా. అలాగే చెప్తా, అలాగే ముందుకెళ్తా. ఖచ్చితంగా మీరు మంచి చేయండి, మంచి అనే చెప్తా. చెడు చేస్తే చెడు అని చెప్తా. కానీ అలా కాకుండా రెచ్చగొట్టాలని చూస్తే, భయపెట్టాలని చూస్తే, ఇక్కడుంది నికాసైన మాదిగా. ఒక్క వీడియో కాదు, 100 వీడియోలు వస్తాయి. ఖచ్చితంగా 100 వీడియోలు వస్తాయి. రోజుకు 2 వీడియోలు చొప్పున చేస్తాను. అసలు ఒక్క అడుగు కూడా వెనక్కేసే ప్రసక్తే లేదని మందకృష్ణ మాదిగ గారికి డైరెక్ట్గా చెప్తున్నా. నా వీడియోలన్నీ మీరు చూస్తారని తెలుసు, మీరు చూసే మీ కింద ఉన్న వాళ్ళకి ఆదేశాలు ఇస్తారని కూడా తెలుసు. ఈ వీడియో కూడా చూడండి, నేను మళ్ళా చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా దగ్గర మీ ఏవిఎన్ మీద దాడి చేసుకుంటే ఆయన కమ్మ. మొన్న ప్రదీప్ గౌడ్ గారిని వాడుకొని పక్కన పెట్టారు కదా, తీగల ప్రదీప్ గౌడ్ గారిని. ఆయన అంటే గౌడ్ కాబట్టి స్పందించలేదేమో, ఆయన అంటే గౌడ్ కాబట్టి మీరు ఏడన్నా దాడులు చేస్తారని భయపడ్డా. నాకేంటి? మీరు చేయించాలి, నేనే చేస్తా. మీరు చేయించాలి, నేనే చేస్తా. అంత దాకా తెచ్చుకోవద్దని, మీరంటే గౌరవం ఉందని, గౌరవంగానే నేను ప్రతి వీడియోలో స్పందిస్తున్నానని, మీరు మంచి చేసినటువంటి ప్రతి సందర్భంలో ఇది మంచి అనే చెప్పానని, మిమ్మల్ని ఎవరన్నా అభాస్పాలు చేసినా, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఆ వ్యాఖ్యలను కూడా 100% ఖండించానని ఆ వీడియోలు కూడా మీరు కావాలంటే చూసుకోండి. ఎప్పుడు కూడా నిజం చంద్రబోస్ అనేటువంటి వాడు ఆఖరి శ్వాస వరకు ఎవరికి ఎప్పుడు ఎక్కడ భయపడే ప్రసక్తే లేదని మా వీడియోలు ప్రతినిత్యం కూడా నిజాయితీతోటి నిబద్ధతతోటి ఉంటాయి తప్పితే అవతల వాడు ఎంత వ్యక్తి అయినా, అవతల ఉండబడినటువంటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా తప్పు చేస్తే తప్పనే చెప్తాం. మీకు భజన చేయడానికి మేము ఛానల్ పెట్టుకున్నామా ఏంటి? ఏమండి మందకృష్ణ మాదిగ గారు, మీకు భజనలు చేయడానికి మేము ఛానల్ పెట్టుకున్నాం అనుకుంటారా? మీరు తప్పు చేస్తే మేము మాట్లాడుకోకుండా ఏది చేసినా కానీ డుమ్కు జయము కృష్ణన్న, జయము మీకు కృష్ణన్న, ఇదే మా పనే. ఎందుకు చేయాలి మీకు భజన? ఏమన్నా ఒక రూపాయి ఏనాడని మేము ఇచ్చాం మీకు? ఏనాడని ఒక రూపాయి ఇచ్చారా? నేను నెంబర్ పెట్టింది కూడా ఎవరికి పెట్టాను? సబ్స్క్రైబర్స్కి, నిజం మీడియాని అభిమానించేటోళ్ళకి, నిజం మీడియాని గౌరవించేటోళ్ళకి. నిజం చంద్రబోస్ అనేవాడు నిజాయితీగా చెప్తాడు, నిజాయితీ కలిగినటువంటి విశ్లేషణ ఉంటుంది అని నమ్మిన వాళ్ళు నాకు వేయండి అని చెప్పాను. నేను ఎక్కడ కూడా మీలాగా ప్రతి ఎలక్షన్కి ఒక అగ్రవర్ణ రాజకీయ పార్టీకి జాతిని మొత్తం తాకట్టు పెట్టి మూటలు ప్యాకేజీలు తీసుకొని ఆ ప్యాకేజీలతోటి పక్క రాష్ట్రాల్లో కూడా ఆస్తులు నేను సంపాదించుకోలేదండి. నేను మొన్న జరిగిన ఎన్నికలకు కూడా 15 రోజులు నా ఛానల్లో వీడియోలు చేయలే. ఎందుకు చేయలేదు తెలుసా? ఎలక్షన్ టైం అది. ఎవరు ఒపీనియన్ వాళ్ళు సొంతగా ఓటేసుకుంటారు. మనం ఎవరని చెప్పడానికి ఒక పార్టీకి ఓటేయమని చెప్పేసి అని 15 రోజులు నేను వీడియోలో. కానీ ఎంఆర్పిఎస్ పుట్టిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో అసలు నువ్వు అంత కాగని రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే ఒకటి చెప్పు. అంత కాగని చిన్న గ్రామ స్థాయిలో లీడరే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే 1 లక్ష 2 లక్షలు ఇస్తారు. అదే నువ్వు ఒక ముఖ్యమంత్రిని శాసించే స్థాయిలో ఎంఆర్పిఎస్ పేరుతోటి ఒక జాతిని అడ్డం పెట్టుకొని నువ్వు ఆ విధంగా సపోర్ట్ చేస్తుంటే ఎన్ని కోట్లు ఇచ్చారు నీకు? ఉత్తరప్రదేశ్లో ఉండబడినటువంటి కంపెనీలన్నీ, కర్ణాటకలో ఉండబడినటువంటి కంపెనీలన్నీ, తమిళనాడులో ఉండబడినటువంటి కంపెనీలన్నీ తెలియదా మాకు? ఇవన్నీ అణువు మీరు ఆషామాషాగా అనుకోబాకండి. నిజం చంద్రబోస్కి మందకృష్ణ మాదిగ గారి యొక్క అణువు తెలుసు. ఎంఆర్పిఎస్ ఉద్యమం యొక్క స్వరూపం మొత్తం అణువు తెలుసు. ఏ క్యాడర్ ఎలా పనిచేస్తుంది, ఎవరు ఎలా పనిచేస్తారు, వీళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా ఎవరు ఎక్కడ ఏ పొరపాట్లు చేస్తారో మొత్తం తెలుసు. కానీ ఎప్పుడు కూడా విఘ్నత కోల్పోలేదు. నాకు జరిగినటువంటి మోసాన్ని కూడా నేను ఎప్పుడు బయట చెప్పాల. కానీ టార్గెట్ చేయాలనుకుంటే నేను బ్రహ్మాండంగా టార్గెట్ చేయగలను, బ్రహ్మాండంగా మాట్లాడగలను, మందకృష్ణ మాదిగ గారికి మతిపోయేలాగా వీడియోలు చేయగలను. కానీ ఆ ఉద్దేశం నాది కాదు. ఖచ్చితంగా మీరు మంచి చేయండి, నేను మంచి అని చెప్తాను. మీరు తప్పు చేస్తే దాన్ని తప్పు అని చెప్పే దగ్గర కూడా నేను ముందుంటాను. కాబట్టి మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా నిజాయితీతోటి నిబద్ధతతోటి పనిచేస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరికి తల ఒగ్గే ప్రసక్తే లేదని, నిజాయితీనే మేము నమ్ముకున్నామని, నిజాయితీతోటి నిర్భయంగానే భవిష్యత్తులో కూడా మా వీడియోస్ ఉంటాయని చెప్పేసి, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.